ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అత్తయ్యా, ఏమైంది అత్తయ్యా? ఎందుకు ఇలా ఏడుస్తున్నారు? భూమి, వద్దు భూమి. మీ మావయ్య బతికే ఉన్నారని మనం చెప్పేద్దాం భూమి. ఆయన బతుకున్నా పసుపు కుంకాలు తీయకుండా తెగించిన ఆడదాన్లా తిరుగుతున్నాను అన్న ఈ నిందను నేను భరించలేకపోతున్నాను భూమి. అత్తయ్యా, మీరు ఇంత బాధపడుతున్నారంటే ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరో ఏదో అన్నారు. చెప్పండి అత్తయ్యా, అసలు ఏం జరిగింది? ఉదయం గుడిలో అపూర్వ ఈవిడికి భర్త లేడు, రీసెంట్ గా చచ్చిపోయాడు. నిజంగా ఇలాంటి అవమానం ఏ ఆడదానికి జరగకూడదత్తయ్యా. నేను ఒప్పుకుంటానత్తయ్యా. అపూర్వ పదే పదే ఇలా అవమానించే అవకాశం ఖచ్చితంగా ఉంది. కనుక మావయ్య బతికే ఉన్నాడని మనం చెప్పేయాల్సిందే అత్తయ్యా. అదే కదా భూమి నేను అంటున్నది. ఒక్క నిమిషం అత్తయ్యా. ఇదిగోండి అత్తయ్య, ఇది మావయ్య ఫోన్. ఇందులో నుంచి మావయ్య ఆఖరి కాల్ ఎవరికి వెళ్ళిందో తెలుసా? అపూర్వకి. అంటే మావయ్య ఫోన్ చేసిన తర్వాత అపూర్వని మావయ్య కలిశారు. అది ఎంత దుర్మార్గురాలో మనకి తెలుసత్తయ్యా. అదే మావయ్యని గన్తో షూట్ చేసి చంపేయాలని అనుకుని ఉండొచ్చు కదా. అదృష్టం కొద్దీ మావయ్య బ్రతికారు. ఇప్పుడు మావయ్య బ్రతికున్నారని తెలిస్తే మళ్ళీ ఆ అపూర్వ చంపదని గ్యారంటీ ఏంటత్తయ్యా? మీరు ఏ అపూర్వ గురించి భయపడుతున్నారో ఆ అపూర్వ నుంచే మావయ్య ప్రాణానికి ప్రమాదం ఉందత్తయ్యా. మరోవైపు ఆ ఎస్పీ సూర్య గారు ఇప్పటికీ తన అన్నయ్యని మావయ్య చంపేశారని బలంగా నమ్ముతున్నాడత్తయ్యా. మావయ్య బతికున్నారని తెలిస్తే ఆయన నుంచి కూడా ప్రమాదమే అత్తయ్యా. ఇలాంటి టైంలో మావయ్య బతికున్నారని చెప్పి మీ పసుపు కుంకాలకు ప్రమాదాన్ని కొని తెచ్చుకుందామా అత్తయ్యా? నేనుండగా మీ పసుపు కుంకాలకు అలాంటి పరిస్థితి తీసుకురాలేనత్తయ్యా. నువ్వు చెప్తుంది నిజమేనమ్మా, కానీ ఈ దాగుడు మూతలెన్నాళ్ళు? మా అమ్మని చంపిన అసలు దోషి ఆ అపూర్వే అని కోర్టులో కెమెరాలో ఉన్న వీడియో సమర్పించేంతవరకే అత్తయ్యా.